ఇలా చూడండి, అలా కంగారుగా వెతికితే దొరకదు, మెల్లగా వెతికి చూస్తే దొరుకుతుంది. ఏ ముసలి, అక్కడ కూర్చొని వాక్కుండా వచ్చి వెతకొచ్చు కదా. అవును, నాకు వేరే పని లేదు. బావి మీదున్న చాంతాడే నాకు కనపడ్డం లేదు. నూలు పోగులాగున్న గొలుసు కనిపిస్తుందా ఏంటి? ఏమీ చిన్నదానా, స్నానానికి వెళ్లే ముందు చేనెక్కడైనా పెట్టావేం గుర్తు? స్నానం చేసేటప్పుడు నేనెప్పుడు తీయను. అంటే నువ్వు తెల్లారిన తర్వాతే చూసావా? అవునక్క, ఇప్పుడే చూసాను. మెళ్ళలోనే ఉందనుకుంటూ ఉన్నాను. చాలేవే, అమ్మ ఎంత కష్టపడి ఆ గొలుసు కొందో తెలుసా నీకు? దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలా వద్దా? అరే నువ్వు ఒకదానివి. ఆ గొలుసు దొంగిలించడానికి మన ఇంటికి ఎవరూ దొంగలు రారు. నువ్వు బాగా వెతికి చూడు, అక్కడే ఎక్కడో ఉంటుంది. ఇంకేమైనా వాగామంటే నా నోటికి బూతులు వస్తాయి. గొలుసేమైంది? దాన్ని ఎవరికమ్మావు? గొలుసా? ఏం గొలుసు? నీకేమన్నా మర్చిపోయిందా ఏంటి? అది పోయే ముందు మా అమ్మ నాకిచ్చిన గొలుసు, అది నాకు కావాలి. గొలుసు గురించి నాకేమీ తెలియదు. నాకు తెలియదని చెప్తున్నానుగా. నువ్వే తీసుకెళ్ళావు. మర్యాదగా దాన్ని ఎవరికమ్మావో చెప్పు. చెప్తావా లేదా? దాన్ని ఎవరికమ్మావు? ఇప్పుడు తను ఎక్కడుంది నీకు తెలుసా? తను ఇంట్లోంచి బయటికి రాలేదండి. అతను ఆ అమ్మాయిని చావుచేత కొట్టాడు. తను ఏడుస్తూనే ఉందండి. నేను బయలుదేరుతాను. నేను దుబాయ్కి తిరిగి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఇక అక్కడి నుంచి తిరిగి వచ్చే ఉద్దేశం కూడా లేదు. విషయం ఏమిటో మీకు తెలిసే ఉంటుంది. అందరూ కలిసి నన్ను బాగా మోసం చేశారు. స్వప్న, స్వప్న, మీ నాన్న నిన్ను కొట్టాడు కదూ? ఇది తీసుకో. ఊరికే కాదు, తర్వాత డబ్బు తీసుకుంటాను. అయ్యో, నాన్న వస్తున్నాడు. నువ్వు త్వరగా లోపలికి రా. రా. సరే, నేను ఉంటాను. వెళ్ళరా. స్వప్నక్క, స్వప్నక్క. అవును, ఏమైంది నీకు? ఏం కాలేదు. అత్తయ్య ఈ రోజు ఉదయం ఇక్కడి నుంచి వెళ్లిపోయింది. వాళ్ళ కూతురింటికి వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోయింది. పాపం, నాన్న తోసాడుగా కింద పడి దెబ్బలు తగిలాయి. నువ్వు కొట్టుకు వెళ్ళు, నేనొస్తాను.
కేశవ్, మన రాముడి కూతురు రాత్రి ఉరి పోసుకొని చచ్చింది. రండి రండి. అరే స్వప్ననా, రామారా. అదిగో ఆ చెట్టుకే ఉరి పోసుకుంది. తను స్టూలు వేసుకుని దాని మీద నుంచుంది. వాళ్ళమ్మ తనకి చిన్నప్పుడు పెట్టిన పేరు కొండముచ్చని. చివరికి చూసావా, చెట్టుకే ఊరేసుకుంది. నా కూతురు లోకమంతా తిరిగింది. తన వల్లే నా కుటుంబం ఇంత పైకొచ్చింది. దుబాయ్లో ఒక షేక్ ఇంట్లో పనిచేసి తనిద్దరి చెల్లెళ్ళకి పెళ్లిళ్లు చేసింది. ఉదయం లేచి చూశాను, కనిపించలేదు. వాళ్ళ ఆయన కోసం లెటర్ రాసి పెట్టింది. మీ బాబు ఇంట్లో ఉన్నాడా? ఆయనకి తెలిసే ఉంటుంది. అందరికీ చెప్పాలనే ఉంటుంది. నేను ఒంటరి వాడిని, నేనేం చేయగలను? రామ్మా రా. ఏదో రాత్రి శబ్దం వినిపించింది. నేను లేవలేకపోయాను, నిద్రపోయానమ్మా. రా, నువ్వు లోపలికెళ్ళి చూడు. వెళ్ళు వెళ్ళు. వాళ్ళ ఆయన తన్ని అపార్థం చేసుకున్నాడు. నా బిడ్డ తప్పు చేసిందనుకో. తనకి పెళ్ళై దుబాయ్ వెళ్ళాక తను మనసారా ఏ తప్పు చేయలేదు. వాడే, ఆ కేశవ్ గాడే, వాడే నా కూతురి జీవితం నాశనం చేశాడు. ఆ దేవుడు వాడిని ఊరికే వదలడు, శిక్ష విధించి తీరుతాడు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఏమండి, మీది ఈ ఊరేనా అండి? అవును, మీరెవరు? ఇక్కడ మా బామ్మర్ది ఉన్నాడు. అతని పేరు ఎడ్సన్. ఓ, ఎడిసన్ బాహుమర్ది నువ్వు? అవునండి. ఆహా. అడుగో వస్తున్నాడు ఎడిసన్. నీ ఇంటికి దారి తెలియదన్నారు, దారి చెప్తున్నాను. అవును, నీకెంతమంది చెల్లెళ్ళు? తనొక్కతే. సరే, తర్వాత కలుద్దాం. ఈ ఊళ్ళో కొన్నాళ్ళు ఉంటారు కదా. అవును. ఇతని పేరేమిటి? మీరు వస్తున్నట్టు నాకెందుకు చెప్పలేదు? మేము రావడం వల్ల నీకేదైనా ఇబ్బందా? అవును, అమ్మని తీసుకుని రేపే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఈ ఊరంత మంచి ఊరు కాదు. అమ్మ లోపలే ఉంది. ఏమండి, కేశవ్ గారు ఇల్లు ఎక్కడ? ఇంకా కొంచెం పైకి వెళ్ళాలి. ఇంతకీ మీరెవరు? ఆయన ఉన్నారో లేదో తెలీదే. ఎక్కడికి వెళ్ళారో తెలుసా? నాకు తెలిసి ఆయన టౌన్కే వెళ్తారు. తను ఎందుకు తల చదువుతున్నప్పుడే నాకు పరిచయం. ఆ విషయం వదిలేస్తారా? అవుతావా? వద్దు. అంత మంచోడువా నువ్వు? నీ మంచితనం ఏమిటో నాకు తెలుసు. నిన్న నేను అమ్మేసిన గొలుసు ఈ రోజు నా కూతురు మెడలో ఉంది. పగల సమయంలో నువ్వు ఎలాగో వచ్చిండవు. అంటే రాత్రే వచ్చిచ్చుంటావు. సరే, ఏం పర్వాలేదు. కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. తనను తరలించేసి ఎస్కేప్ అయిపో. ఎడిసన్, నేను చిన్నప్పుడు జల్సాలు చేసినోడ్నే. పోలీసోడికి పోరంబోకి ఎక్కడికెళ్ళినా మర్యాదలే. అవును, నేనే చోటుకి వెళ్ళినా అక్కడ నా కోసం ఎవరో ఒకళ్ళు ఉండేవారు. ఒకసారి పెట్టు తగిలింది. అబ్బో, సూపర్ ఫిగర్ అనుకో. వైజాగ్ పక్కన దువ్వాళ్ళలో డ్యూటీలో ఉన్నప్పుడు ఓ పార్టీ తగిలింది. సూపర్ అనుకో.
ఇంకొకరితో లేచిపోయి వచ్చిందేలే. నేను అదృష్టవంతుడని అప్పుడే నాకు అర్థమైంది. వచ్చి నా వల్ల పడింది. దాన్ని వండించాలంటే మాటలు సరిపో. ఆహా, దాని వంపు సొంపులు ఎలా ఉంటాయో తెలుసా? ఆహా, దాన్ని వండుని అస్సలు మర్చిపోలేదు. ఒకే ఒక రాత్రి అనుభవించాననుకో, కానీ తెల్లవారేదాకా దుమ్ము తులిపేశాను. నా దగ్గరికి వచ్చావంటే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. కానీ నేను ఒక తప్పు చేశాను. తెల్లారిన తర్వాత దాని మొగుని నేను చంపేయాల్సి వచ్చింది. కేశవ్ లేడా? ఎవరు? ఏంటి? ఓ, ఓనర్ గారు మీరా? నేనే. ఏమిటయ్యా కేశవ్, నీ ఊళ్ళోకి వచ్చి చూస్తే నువ్వు అసలు కనిపించలేదు. ఈ కోట్లో చెప్పారు మీరెవరో ఫ్రెండ్ తో కలిసి సిటీకి వచ్చారని. నేను మందు కొడదామనే వచ్చాను. ఓనర్ గారు, ఈ కుర్రాడిది మా ఊరే, ఎడిసన్. ఆల్చిప్పలుంటాయే, ఆల్చిప్పల బిజినెస్ చేస్తున్నాడు. ఎందుకు బాటిల్ పగలగొట్టి చేత్తో పట్టుకున్నా? ఎవరిని పడగడానికి? లేదు, మీరు సడన్ గా లోపలికి వస్తుంటే ఈయనకి ఎక్కువ మంది శత్రువులు ఉన్నారు, అందుకే నేను. ఎంత అభిమానం చూసారా? కేశవ్, కుర్రాడు బాగా తెలివైన వాళ్ళ ఉన్నాడు. ఇలాంటి వాడి కోసం మనం ఎక్కడెక్కడో వెతుకాం, అవునా? అవును, వీళ్ళు మీకు తెలుసా? కేశవ్ గారు మన ఊరి స్టేషన్లో 8 ఏళ్లు పనిచేశారు. 8 కాదు 10. అదంతా గతం. మన సుందర్రాజు గారు ఉన్నారు కదా, అదే తెనాలాయన. ఇప్పుడు ఎక్కడ ఉండుంటారు? రిటైర్ అయిపోయి ఉంటారు కదా. సుందర్ రాజా 2 ఏళ్ల క్రితమే చనిపోయాడు. నిజమా? జైలు వాడని చెప్తేనే నాకు తెలిసింది. ఏదో మ్యాటర్లు ఎరుక్కుంటే లేపేశాను. ఇలా చూడు కేశవ్, ఒక 20 రోజుల పాటు నువ్వు వీళ్ళని చూసుకోవాలి. ఏం చేయమంటావు? కష్టకాలం వస్తే అన్ని కష్టాలు కలిసి వస్తాయి కదా. పోయిన సంవత్సరం మన ఊళ్ళో ఉత్సవాలు జరిగినప్పుడు మన బారులో మందు కొట్టిన 2 చచ్చిపోయారు. సరుకు మొత్తం డూప్లికేటే అనుకో. ఆ మిక్సింగ్ లో ఏదో ఒక తప్పు జరిగింది. ప్రాబ్లం లేదే, ఆ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను. ఆలోచిస్తే నాకు నువ్వే గుర్తుకొచ్చావు. నువ్వు జైలు నుంచి రిలీజ్ అయ్యావని మన రాజా గారే చెప్పారు. జైలుకి వచ్చి 2-3 సార్లు నేను చూశాను, గుర్తుందా? 2-3 సార్లు కాదు, 4-5 సార్లు వచ్చారు. నాకు జీవితాంతం గుర్తుండే ఓనర్లు మీలాంటి వాళ్ళు 2 ఉన్నారు. ఇదిగో, నేను బయలుదేరతాను, నాకు చాలా పనులున్నాయి. డబ్బు వీళ్ళకు కూడా ఇచ్చాను. ఇంకా ఏమన్నా అవసరం ఉంటే తప్పకుండా నువ్వు నాకు ఫోన్ చేయి, అర్థమైందా? నీకేం కావాలన్నా వీళ్ళకిచ్చి పంపిస్తాను. అన్నట్టు మరో విషయం, వీళ్ళిద్దరూ నా ప్రాణం, దొరికిపోకూడదు. అవసరమైతే ఎవరన్నా లేపే, నేనున్నాను కదా. ఓనర్ గారు, మీరు ధైర్యంగా వెళ్ళండి. మనకివి కొత్త, ఇలాంటివి నేను ఎన్ని చేసుంటాను.